మనిషిగా ప్రకృతిని పూజించడం మన ధర్మం. అలా ప్రకృతిని పూజించే ధర్మం మన సనాతన ధర్మం. అందుకే నాకు సనాతన ధర్మం అంటే ఎంతో ప్రేమ, గౌరవం. కొంతమంది అనొచ్చు, అదేంటి సనాతన ధర్మం అంటే హిందూ మతం కదా, ఇప్పుడు మతం గురించి ఎందుకు వచ్చింది అని అనొచ్చు. అలాంటి హాఫ్ బ్రెయిన్ వాళ్ళకే చెప్తున్నా, సనాతన ధర్మానికి హిందూ అని పేరు పెట్టి మళ్ళీ హిందూకి మతాన్ని యాడ్ చేసి ప్రతి ఒక్కరి నుంచి సనాతన ధర్మాన్ని దూరం చేశారు. అరే హౌలేస్, సనాతన ధర్మం అంటే అది మతం కాదు, అది ప్రకృతి యొక్క ధర్మం. సో ప్రకృతిని ఎవరైనా పూజించవచ్చు, ఎవరైనా ప్రేమించవచ్చు, ఎవరైనా గౌరవించవచ్చు, అది ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా. సో ఈ సనాతన ధర్మాన్ని పర్టికులర్గా పూజించమని, పాటించమని ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతి మనిషి శరీరంలో ప్రకృతిలో భాగమైన పంచభూతాలు ఆల్రెడీ ప్రతి మనిషి శరీరంలో ఇన్బిల్ట్గా ఉంటాయి. వాటిని గౌరవిస్తూ ప్రతి మనిషి కృతజ్ఞతా భావంతో ఉంటాడనే నమ్మకంతో ప్రచారం చేయాల్సిన అవసరం ఇప్పటి వరకు సనాతన ధర్మానికి రాలేదు. కానీ ఇప్పుడు కలియుగం కదా, మనిషి కృతజ్ఞతా భావాన్ని కోల్పోతాడు కాబట్టి గుర్తు చేసే సమయం వచ్చింది. అందుకే చెప్తున్నాను, నేను ఈ కాస్ట్ సిస్టాన్ని నమ్మను, ఫాలో అవ్వను. ఎందుకంటే మనుషులందరూ సమానమే, అందరూ ఒకటే అని మనుషులందరినీ ఏకం చేసే ధర్మం సనాతన ధర్మం ఒక్కటే. అలాంటి ధర్మం అందరూ సమానం అనే సనాతన ధర్మాన్ని ఫాలో అయ్యే నాకు